హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్ ఏంటో చూద్దాం. అండ్ అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మీరు విడిపోయి ఉంటే అసలు మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, కారణం ఏంటి, అవన్నీ మనం ఇవాళ ఈ రీడింగ్లో చూద్దాం. ఓకేనా? రీడింగ్లోకి వెళ్ళిపోదాం మరి అయితే. ప్లీజ్ ఏంజల్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ ప్లీజ్. మా వ్యూయర్స్కి వాళ్ళ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తను అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, తను ఎందుకు మాట్లాడటం లేదు, అవన్నీ మాకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్. సారీ అండి, కార్డ్ రివర్స్ వచ్చినట్టున్నాయి. Ace of Wands and Page of Cups and Page of Wands, the Chariot and King of Pentacles. మీకు కనిపించట్లేదు కదా? Nine of Cups, Nine of Pentacles, King of Cups, Three of Cups. అన్ని కప్స్ నుంచి బాగా వస్తుందండి. అండ్ Five of Pentacles. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే, రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం. 1 minute. ఓకే అండి, ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్ తను ఏం డిసైడ్ సారీ మీ పర్సన్కి అయితే చాలా తన జీవితంలో చాలా మంచి మార్పులు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు హీల్ అవుతున్నారు పర్సన్, చాలా హీల్ అవుతున్నారని మంచి పెద్ద నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మీ పర్సన్. ఈ జడ్జిమెంట్ కార్డ్ అనేది మార్పును మాత్రం సూచిస్తుందండి. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, అది కూడా చాలా పెద్ద నిర్ణయం అన్నమాట. అది ఏ విషయంలోనన్నా చేంజ్ అనేది సూచిస్తుందన్నమాట. అది కూడా మీ మంచిగా జరుగుతుంది. లేదా కొన్ని విషయాల్లో అయితే 2 సీనియర్స్ చెప్తానండి, కొన్ని విషయాల్లో మంచి జరగచ్చు లేదా చెడు కూడా జరగచ్చు అన్నమాట. అంటే హ్యాపీగా ఉండొచ్చు ఆ మార్పు వల్ల, మీరు సాడ్గానే ఉండొచ్చు అన్నమాట. నాకు తెలిసి ఇక్కడ కార్డ్స్ అన్నిటిని చూస్తే మంచి మార్పే అని అనిపిస్తుందండి. ఈ కార్డ్ చూస్తుంటే మంచి మార్పులు అనేది రాబోతున్నాయి, సడన్ చేంజెస్ వస్తుంది. దానివల్ల అసలు ఇంత చేంజ్ నాలో వచ్చిందా అని మీకు మీరే షాక్ అయిపోతారు. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో అయితే జరగబోతుంది. హెర్మిట్తో మనకు ఈ మార్పు వల్ల మీరు హీల్ అయిపోతున్నారు. హీల్ అయిపోయి ఎంప్రెస్ ఎనర్జీలో మీరు ఉండబోతున్నారు అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు హీల్ అయ్యారు, ఎంప్రెస్ ఎనర్జీలో మీరు ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ అయితే తన చుట్టూ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నీ తను సాల్వ్ చేసుకొని మీ దగ్గర రావాల్సి ఉంటుంది. మీ పర్సన్ అయితే తను ఏదో విషయంలో చాలా ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది తనకి. అది ఆఫీస్లో అయి ఉండొచ్చు లేదా మీ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు. మీరు కూర్చొని మాట్లాడుకోండి, అప్పుడు మీకు మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయండి. అండ్ తర్వాత ఏంటంటే తను మీకు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీ కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకు రైట్ టైం కోసం. అబ్బాయి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మీకు ప్రపోజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్. మీ దగ్గర ట్రావెల్ చేసేసి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారండి మీ పర్సన్. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్ లేదా కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు.
తను చాలా అంతకుముందు అన్మెచ్యూర్గా బిహేవ్ చేశారండి. కానీ ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసి వచ్చింది. తనకి తెలిసి వచ్చి ఇప్పుడు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్డ్ అదే సూచిస్తుంది. చాలా అన్మెచ్యూర్గా అప్పుడు థింక్ చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తనకి మీ వాల్యూ ఏంటో తనకు అర్థమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని అన్ని కంఫర్ట్ జోన్ ఇవ్వాలి, మీకు మంచి గిఫ్ట్ తీసేయాలి మీకు అనేసి అనుకుంటున్నారు. మీ దగ్గర ట్రావెల్ చేసేసి వచ్చి మీకు మంచిగా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని అయితే చూస్తున్నారండి. మీ పర్సన్ తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయండి చాలా. అవన్నీ తను సాల్వ్ చేసుకొని రావాల్సి ఉంది. చాలా మెచ్యూరిటీ ఉంటుందండి ఈ పర్సన్కి. ఇప్పుడైతే చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మళ్ళీ మీరే తనకి తగిన వ్యక్తి, అన్ని విధాల తగిన వ్యక్తి మీరే అని తనకి అర్థమైపోయిందన్నమాట. కాబట్టి మీ దగ్గరికి అయితే వస్తున్నారు. ఆ పర్సన్ మీకు అన్ని విధాల కంఫర్ట్ జోన్ ఇస్తారు. అండ్ ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారండి. ఇప్పుడు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు యూనివర్స్ని ప్రే చేయండి. అప్పుడు మీరు కరెక్ట్గా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగానే మీ పర్సన్ని మార్చి యూనివర్స్ అనేది మీ జీవితంలోకి సెండ్ చేస్తుంది అన్నమాట. మీరు డైలీ నైట్ పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు యూనివర్స్ని ప్రే చేయండి. మీరు నాకు ఈ విధంగా కావాలి, నా పర్సన్ ఈ విధంగా మారి వస్తే చాలా బాగుండు అనేసి మీరు ప్రే చేశారనుకోండి. అదే విధంగా మీ పర్సన్ని మార్చేసి మీ జీవితంలో ఇంత హ్యాపీగా 9 of Cups మీ దగ్గరికి వస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని అంత హ్యాపీగా కూడా చూసుకుంటారు. అలా మార్చి యూనివర్స్ అనేది మీ జీవితంలో పంపిస్తుంది అన్నమాట. ఇప్పుడు తను అయితే మిమ్మల్ని అయితే ఓ ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఒక దేవతను చూసినట్టు చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని అయితే. మీ దగ్గర తొందరగా ట్రావెల్ చేసేసి మీ దగ్గరికి రావాలి అనేసి చాలా ఆతృతగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. కానీ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏదో గొడవ పెట్టుకునే సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఈ కార్డ్తో నాకు. ఈ 5 of Pentaclesతో మళ్ళీ మీరు ఏదో గొడవ పెట్టుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అలా చేసుకోకండి. వచ్చినప్పుడు మంచిగా మాట్లాడండి. నాకు ఇలాగ ఉండాలి, ఎలా ఉండాలి అనుకుంటున్నా ఆ విధంగా మీ మనసులో ఏమేమి బాధలు ఉన్నాయో అవి మీరు చెప్పేసేయండి. కాకపోతే స్లోగా మంచిగా చెప్పడానికి ట్రై చేయండి. తను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అంతకుముందు అన్మెచ్యూర్గా వచ్చారు, ఇప్పుడు మెచ్యూర్తో వస్తున్నారు. తను అన్ని విధాలుగా ఆలోచించి ఒక మెచ్యూర్ మైండ్తో వస్తున్నారు పర్సన్. కాబట్టి కొంతమందికి అయితే అంత రీయూనియన్ అవుతుంది, మీ దగ్గర ప్రపోజ్ చేస్తారు, అప్పుడు ఏదో గొడవ వచ్చేటట్టు ఉందండి. జాగ్రత్తగా ఉండండి కొద్దిగా, ఓకేనా? దాని తర్వాత మీ పర్సన్ హెల్త్ అన్న పాడు కావచ్చు, మీ హెల్త్ అన్న పాడు కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరికి అయితే ఫాస్ట్గా వచ్చేసి మీ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి. అర్థమవుతుంది. కానీ ఎంప్రెస్ కార్డ్స్ 2 వచ్చాయి. కాబట్టి మీరు లేడీస్ గురించి చూస్తూ కావచ్చు అండి. ఉమెన్ మేల్ అయితే ఫీమేల్ గురించి, ఫీమేల్ అయితే మేల్ గురించి, ఓకేనా? ఆపోజిట్ జెండర్, ఓకేనా? ఓకే, చాలా ఫాస్ట్గా రావాలి, రీయూనియన్ చేయాలి, మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు. అసలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని చుట్టూ, అవి క్లియర్ చేసుకొని ఒక మంచి టైం వస్తే మీ దగ్గర ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ప్రపోజ్ చేయాలనేసి ఆలోచిస్తున్నారు. కొద్దిగా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ అండి. ఎప్పుడు టైం వస్తుంది, మిమ్మల్ని ఎప్పుడు ప్రపోజ్ చేయాలనేసి. ఓకే, మనం ఒరాకిల్ డేక్లో అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం, ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియజేయగలరు ప్లీజ్. యాక్యురేట్ రీడింగ్ అండి ఇది. మీ పర్సన్ ఎనర్జీ అండి, ఇవి మీ ఎనర్జీస్, ఓకేనా?
ఫస్ట్ మీ పర్సన్ చూద్దామండి. ఓ సారీ అండి, సారీ. ఓకే, మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఇప్పుడు. డిసైడ్ అంటే డెవిల్ ఎనర్జీ అండి ఇది. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ మీ మధ్యలో ఉందేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఏంజెల్ ఆఫ్ ద లవ్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్. విక్టరీ, మీరు కూడా విక్టరీ సాధించాలనుకుంటున్నారు. మ్యాన్ హోల్డింగ్ ఎ హార్ట్, తన మనసులో ఉన్నది బయట చెప్పడం లేదండి, తన మనసులోనే పెట్టుకొని ఉన్నారు. తనకు చాలా ప్రేమ ఉంది కానీ తను బయట షో చేయడం లేదు, తన మనసులోనే పెట్టుకొని ఉన్నారండి మీ పర్సన్. అండ్ మీకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ పర్సన్ తన సిచ్యుయేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం మనం అన్ని రాశుల వరకు. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ ప్లీజ్. అండి మీ దగ్గర ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మేషరాశి వారికి. వృషభ రాశి వారు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మిథున రాశి వారు అన్వాంటెడ్ థింగ్ కటాప్ చేయాలనుకుంటున్నారు. కర్కాటక రాశి వారు వర్క్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారని తను వర్క్లో మునిగిపోయి ఉన్నారని తను. సింహరాశి వారు 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. కన్యా రాశి వారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. కన్యా రాశి వారు మీ పార్ట్నర్ దగ్గరికి మీరు వెళ్ళాలనుకోవచ్చు. తులారాశి వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు పొసెసివ్గా ఉన్నారండి. ధనుసు రాశి వారు ధనుసు రాశి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. మకర రాశి వారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీనరాశి వారు హ్యాపీ ఫ్యామిలీ. ఓకే అండి, ఇది ఇవాటి మన రీడింగ్. మీ కనుక ఈ రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఒపీనియన్ని అలాగే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ నేను చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? అలాగే పర్సనల్ వీడియోస్ కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి రేపటి వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.